సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయము 40వ వచనం 54వ వచనం. చూడండి, అందరూ నేను చదువుతున్నాను. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నొన్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. 54వ వచనం చదువుతున్నాను. అయితే దావీదు ఆ ఫిలిస్తీని ఆయుధములను తన డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా రక్షక, మా విమోచక, మా ప్రాణనాథుడా, మమ్మల్ని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన మా ప్రియుడా, మా స్నేహితుడా, మా రాజా, మా ప్రభువా, మా ప్రధాన యాజకుడా, మీ పాదములకు స్తోత్రములు, వందనాలు. మీరు మా మధ్య ఉన్నారు, మాకు తోడుగా ఉన్నారు, మాలో మీరున్నారు, మాతో మీరున్నారు, ఈ మందిరంలో మీరున్నారు. మీరు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. వచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రములు. అందరికీ ఆరోగ్యము, క్షేమము, శక్తి, కృప యేసుక్రీస్తు నామములో సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. పనిచేస్తున్న ప్రతి అంధకార ఆటంక దురాత్మ నిద్రమత్తు సాతాను శక్తులను అల్లరి కలిగించే గలిబిలిని యేసుక్రీస్తు నామములో గద్దించి బంధించి లాయపరుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడా, మాతో మీరు మాట్లాడి మహిమ మీరు పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. గమనించండి బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం మొదటి సమూయేలు పుస్తకములో 17వ అధ్యాయములో 40వ వచనము 54వ వచనము మనం చదువుకున్నాం. అయితే మనం శ్రద్ధగా ఈ మాటలు గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భం ఏమిటంటే, ఇక 17వ అధ్యాయము ఒక కీలకమైన అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతున్న సందర్భం అది. ఇంకా చెప్పాలంటే అది యుద్ధము అని కూడా కాదు, యుద్ధ వాతావరణం మాత్రమే, యుద్ధం జరగట్లేదు అక్కడ. మీరు గమనిస్తే 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చూడండి, ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశములోని సోకోలో కూడి ఏఫెస్ దమ్మీము దగ్గర సోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా. 2వ వచనం, సౌలును ఇజ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఆ కాలములో అనగా ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనములు కలిగిన ఈ యొక్క గ్రంథము సమూయేలు మొదటి పుస్తకం, సమూయేలు, దావీదు, సౌలు కాలములలో యుద్ధములు అధికముగా జరుగుతూ ఉండేవి. ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఈ ఫిలిస్తీన్లు యుద్ధము చేయడానికి వచ్చారు. ఇజ్రాయేలీలు యుద్ధం చేయడానికి ముందు వెళ్ళలా, ఫిలిస్తీన్లే యుద్ధం చేయడానికి వచ్చారు. ఈ మాట పట్టుకోండి. ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకుందాం. కొన్నిసార్లు మనం శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళకపోయినా మన పనిలో మనం ఉంటున్నప్పటికీ మన మీదకి యుద్ధానికి రావటానికి శత్రువే ఉచ్చులు, వలలు పన్నుతూ, లేకపోతే ఉరులు ఒడ్డుచు శత్రువులే మన మీద దాడి చేయడానికి చూస్తూ ఉంటారు. అదేంటండి, మా పని మేము చేసుకుంటున్నాం, మీరు ఎందుకు వచ్చారంటే ఆ యొక్క శత్రువుల కారణాలు చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వారికి న్యాయములు, నీతి అనేవి ఉండవు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు యుద్ధానికి వచ్చేస్తారు, వాళ్ళకి నచ్చినప్పుడు యుద్ధానికి వచ్చేస్తారు. ఇక ఫిలిస్తీన్లు అసలు మామూలుగా అయితే రాజనీతి ఏమిటంటే, యుద్ధము జరిగే ముందు వారికి తాకీదులు పంపిస్తారు. ఎవరికి? అవతల రాజ్యానికి. మేము యుద్ధానికి వస్తున్నారా బాబు, మేము యుద్ధం చేయడానికి వస్తున్నాం అని తాకీదులు పంపుతారు వాళ్ళకి, ఆ శాసనం పంపుతారు. అప్పుడు అవతల వాడు, బాబోయ్ వాళ్ళు మా మీద యుద్ధానికి వస్తున్నారు, మేము ఎలా నిలబడేది, మేము ఉండలేం కదా అని బలహీనమైన వారైతే, మీరు మా మీదకి యుద్ధానికి రావద్దురా బాబు, మేము సమాధాన పడిపోతారు. అయితే బలం కలిగిన రాజ్యాలైతే వస్తే రండి, తాడో పేడో చూసుకుందాం అన్నట్లుగా యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడు ఆ యుద్ధంలో ఈ శత్రువులు గెలవచ్చు, లేకపోతే అవతల బలమైన రాజ్యం అని చెప్పాను కదా, వారు గెలవచ్చు.
బలహీనముగా ఉన్న రాజ్యాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక వాడితో మనం యుద్ధం చేయలేవురా బాబు, అది పెద్ద రాజ్యం, పెద్ద సైన్యము కలిగిన రాజ్యము గనక మనం ఉండలేము అని చెప్పి వీరు బలహీనమైన రాజ్యాలు కలిగిన వారు ఏం చేస్తారంటే, రాజులు ఏం చేస్తారంటే చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న దేశాలు, చిన్న చిన్న ప్రాంతాలు ఏం చేస్తారంటే ఆ శత్రువులు ఎవరైతే యుద్ధానికి వస్తారని చెప్పారో వారికి లోబడిపోతారు, లొంగిపోతారు, వారికి పన్ను కడతారు, ట్యాక్స్ కడతారు. అది ఎప్పటి నుంచో జరుగుతున్న రాజ్యములలో ఉన్న విషయములవి, యుద్ధములలో జరుగుతున్న విషయములవి. అయితే ఆనాడు ఫిలిస్తీన్లు చెప్పబెట్టకుండా యుద్ధానికి వచ్చేసారు. ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశములోని సోకోలో కూడి ఏబెస్ దమ్యము దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా వారు యుద్ధానికి వస్తున్నారని వీళ్ళకి వార్తలు వచ్చాయి. వెంటనే వీరు పరుగున సౌలు ఏం చేశాడంటే, ఇజ్రాయేల్కి అప్పుడు రాజు ఎవరంటే సౌలు. పరుగున సౌలు ఏం చేశాడంటే ఆ యొక్క ఇజ్రాయెల్ సైన్యమును తీసుకుని వారికి ఎదురుగా యుద్ధ పంక్తులు తీరినట్లుగా వారు యుద్ధ పంక్తులుగా వారు నిలబడ్డారు. యుద్ధము చేయటానికి సైన్యముగా వీరు నిలబడ్డారు. అయితే అవతలన్న ఆ ఫిలిస్తీన్లు, యువతలనేమో ఇజ్రాయిలీలు. అది అక్కడ యుద్ధ వాతావరణం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఆ ఫిలిస్తీన్లలో ఒకడున్నాడంట. ఎవడు? ఆ ఫిలిస్తీన్లలో ఒకడున్నాడంట. చూడండి 4:17 అధ్యాయం. గాతువాడైన గొలియాతు అని శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. వాడెవడంట? గాతువాడైన గొలియాతు. శ్రద్ధగా విందాం. మీకు కొన్ని విషయాలు చెబుతూనే నేను అంశంలోకి వెళ్ళిపోతాను. నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా శ్రద్ధగా మీరు వినాలి. ఏదో ఇష్టం వచ్చినట్లు యథాలాపంగా ఏదో చెప్తున్నారులే విన్నాం అనుకుంటే మీకు అర్థం కాదు. ఇదేమి కథ కాదు, ఇది నిజముగా జరిగిన విషయములు ఇవి. బైబిల్ గ్రంథం అనేది సత్యము. ఎప్పుడు సత్యము అంటే ఎప్పుడూ సత్యమే. దీని ముందు ఏ గ్రంథము నిలవలేదు, నిలబడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం జీవ గ్రంథం, బైబిల్ గ్రంథం వేద గ్రంథం, బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథము సత్య గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా నిర్మోహమాటంగా చెప్పే గ్రంథం బైబిల్ గ్రంథం. సత్యమును ఉన్నట్లుగా బోధించే గ్రంథం బైబిల్ గ్రంథం. ఇంకా చెప్పాలంటే బైబిల్ గ్రంథము మాట్లాడే గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి విన్నారా, ఇక ఫిలిస్తీన్లు యుద్ధ పంక్తులు తీరి ఉన్నారు. వారికి ఎదురుగా ఇజ్రాయేల్ ప్రజలు, లేకపోతే ఇజ్రాయేల్ సైన్యము, సౌలు కింద ఉన్న ఇజ్రాయేల్ సైన్యము, ఆ దండు వారు ఏం చేశారంటే వారు కూడా యుద్ధ పంక్తులు తీరి ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏం జరగాలంటే యుద్ధం జరగాలి. కానీ యుద్ధం జరగల. ఇంచుమించు 40 రోజుల వరకు యుద్ధం జరగల. ఇటు సైడ్ ఏమో ఫిలిస్తీన్లు ఉన్నారు, వారికి ఎదురుగా ఇటు సైడ్ ఏమో ఇజ్రాయేలీలు ఉన్నారు. మామూలుగా అయితే అలా వెళ్ళిన వెంటనే ఇంకా ఆలస్యం ఉండదు అన్నట్లుగా యేసుప్రభు అంటాడు కదా, నా రాక వచ్చేసింది, ఇంకా రాకడ వచ్చేసింది, ఆలస్యం ఉండదని ప్రకటన గ్రంథంలో అన్నట్లుగా ఇంకా ఆలస్యం ఉండకుండా వాళ్ళు యుద్ధాన్ని మొదలెట్టేస్తారు. వారు వీరు యుద్ధం చేసేసుకుంటారు. ఆ యుద్ధంలో ఎవరు గెలిస్తే వారు గెలిచినట్టు. అయితే అక్కడ యుద్ధం జరగట్లా, యుద్ధ వాతావరణం అయితే ఉన్నది. శ్రద్ధగా వినండి, యుద్ధ వాతావరణం అయితే ఉన్నది కానీ యుద్ధం జరగట్లేదు. ఆ మాట మీకు అర్థమైందా? అంటే ఎవరైనా ఒకవేళ అక్కడికి వెళితే కనుక, ఒకవేళ ఉదాహరణకి TV9 వాళ్ళు ప్రతిదాన్ని న్యూస్గా వాళ్ళు చిత్రీకరిస్తారు కాబట్టి, ఏమున్నా ఏమీ లేకపోయినా న్యూస్లోకి వచ్చేస్తుంది కాబట్టి, వాళ్ళు కనుక ఒక మైక్ పట్టుకుని ఒకవేళ ఆ సమయంలో లేరనుకోండి, ఉండుంటే కనుక అక్కడికి వెళితే వారు వెళ్ళి వెంటనే వీడియో కెమెరాలో ఏం చెప్పేస్తారంటే, ఇక్కడ చాలా ఘోరంగా యుద్ధం జరుగుతుంది, చాలా భయానకంగా యుద్ధం జరుగుతుంది, హోరీ పోరు, అద్భుతమైన పోరు, గొప్ప పోరు, చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, వారు గెలుస్తారో వీరు గెలుస్తారో, ఆ వారిలో ఎవరు గెలుస్తారో ఎవరికీ తెలియదు అన్నట్లుగా హడావుడి చేసేస్తారు. కానీ అక్కడ ఎందుకు ఏమీ జరగట్లేదు. ఆ మాట అర్థమైందా? ఆ 40 రోజులోని వారు ప్రతిరోజు ఉదయమే వారు రావటం, అలాగే ఇటు సైడ్ ఫిలిస్తీన్లు ప్రతిరోజు ఉదయమే వారు రావటం, ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోవటం, మళ్ళీ సాయంత్రం అయిపోయాక మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం. ఇదే తతంగం. మామూలుగా పెళ్లికి ముందు పెళ్లి చూపులు అంటారు కదా, అలాగా వీళ్ళ పెళ్లి చూపులు లాగానే వారి చూపులు ఇవి, యుద్ధ చూపులు. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు, ఫిలిస్తీన్ల మొక్కలు ఇజ్రాయెల్ ప్రజలు చూసుకుంటున్నారు, ఇజ్రాయెల్ ప్రజల మొక్కలు ఫిలిస్తీన్లు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా 40 రోజులు జరుగుతూ ఉన్న పరిస్థితి అది. అంటే ఆ వచనాల్లో ఉంటే మీరు తర్వాత చదువుకోండి, సమయాన్ని బట్టి నేను కొన్ని వచనాలు చదువుతాను. అయితే
ఇలా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో 40 రోజుల కంటే ముందు జాగ్రత్తగా వినండి, స్టార్టింగే ఫిలిస్తీన్లలో నుంచి ఒకడు బయటకు వచ్చాడు. ఎవడు అంటే వాడు గొలియాతు. క్రైస్తవులకు గొలియాతు అనే పేరు సుపరిచితమే, అందరికీ బాగా తెలిసిన పేరే. దావీదు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే గొలియాతు, గొలియాతు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే దావీదు. చాలా మందికి చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలకి, లేకపోతే వృద్ధులకు, పెద్దవారికి, లేకపోతే అప్పుడే రక్షింపబడిన వారికైనా ఆల్మోస్ట్ తెలిసిపోయే పేర్లు ఇవి, దావీదు, గొలియాతు. అయితే గమనించండి బిడ్డలారా, ఇతడు ఎవరంటే గొలియాతు గాతువాడు. గాతువాడైన గొలియాతు అని శూరుడు ఒకడు. వాడు శూరుడు అంట, వాక్యమే చెబుతుంది వాడు శూరుడు. అంటే వాడు శూర కార్యములు చేయగలిగిన వాడు, వాడు బలమైన వాడు, వాడు బలాఢ్యుడు, వాడు యుద్ధ నేర్పరి, లేకపోతే యుద్ధ తంత్రములు కలిగిన వాడు, వాడు జయించుటకు బలము కలిగిన వాడిగా కనబడుతూ ఉన్నవాడు. ఎవడు? గొలియాతు అన్నవాడు. అయితే ఆ గొలియాతు అన్న ఆ వ్యక్తి వాడు గాతువాడు. అంటే అతను ఉన్న ప్రాంతం ఏంటంటే గాతు. ఆ గాతు ప్రాంతం ఏంటంటే ఫిలిస్తీన్ ప్రాంతమే. ఎందుకంటే యుద్ధం చేయడానికి వచ్చిన వాడు ఫిలిస్తీన్. శ్రద్ధగా వినండి, ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. ఆ ఫిలిస్తీన్లో నుంచి బయటికి వచ్చిన వాడి పేరేంటంటే గొలియాతు. వాడు గాతువాడు, అంటే ఫిలిస్తీన్ల సామ్రాజ్యంలో, ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న వ్యక్తి అతను. అయితే సైన్యం అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, లేదా కొన్ని లక్షల మంది ఉన్నారు. అందులో నుంచి వాడు బయటకు వచ్చాడు, ఎదరకు వచ్చాడు ఆ సైన్యంలో నుంచి. వాడి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే 4వ వచనం చూడండి, 17వ అధ్యాయము. గాతువాడైన గొలియాతు అని శూరుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానెడు ఎత్తు మనిషి. 6 మూల జానెడు ఎత్తు మనిషి అంటే 6 మూరల జానెడు ఎత్తు మనిషి అంట. అంటే వాడు చాలా పొడవైన వ్యక్తి. అయితే ఈ 6 మూల జానెడు అనే దాన్ని మనం పరిశీలన చేస్తే, నేను దాని గురించి తరచి చూస్తే, వెతికితే 9 అడుగుల 7 అంగుళాల వ్యక్తి అంట. అంటే ఇంచుమించు 10 అడుగులు ఉన్నాడు అతను, గొలియాతు అనేవాడు. 10 అడుగుల వ్యక్తి ఆ ఫిలిస్తీన్లో నుంచి బయటకు వచ్చాడు. మామూలుగా సాధారణంగా మనిషి హైట్ ఎంత ఉంటుందంటే, కొంతమంది పొట్టోళ్ళు ఉంటారు, కొంతమంది మీడియం సైజు వాళ్ళు ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఎంత పొడుగ్గా ఉన్నవారైనా మహా అయితే 6 అడుగులు ఉంటారు, 6 అడుగులు దాటి 6.2 ఉంటారు. కానీ ప్రపంచ చరిత్రలో, జాగ్రత్తగా వినండి, ప్రపంచ చరిత్రలో ఆల్రెడీ గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన వారు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు చాలా పొడుగుంటారు, కానీ వాళ్ళు చాలా అరుదు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఇంచుమించు 10 అడుగులు దాటి 12 అడుగులు 10 అడుగులు ఎంతో, ఒక అతను చాలా హైట్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, చాలా పొట్టి మనిషి, చాలా పొట్టి మనిషి. ఆ మాటలు మీకు అర్థమవుతాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు అక్కడక్కడ, చాలా అరుదు. కానీ జాగ్రత్తగా వినండి, ఈ గాతువాడైన గొలియాతు గురించి బైబిల్ చాలా తేటగా ఏం చెబుతుందంటే, వాడు శూరుడని చెబుతూ ఉన్నది. వాడి హైట్ కూడా చెబుతుంది. హైట్ ఎందుకు, మామూలుగా రాసేయచ్చు కదా, యుద్ధం చేయడానికి వచ్చాడు గొలియాతు, వచ్చాడు దావీదు వెళ్ళాడు, యుద్ధం చేసేసాడు, ఇంటికి వెళ్ళిపోయాడు దావీదు అని చెప్పచ్చు కదా సింపుల్గా. ఎందుకు అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే మనకు అవసరం కాబట్టి. నా మాట అర్థమైందా? ఎందుకు అవసరం అంటే మనకు అవసరం కాబట్టి. బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, బాబు ఇందులో ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదు, భూమి ఆకాశములు గతించిపోతాయేమో గాని ఈ యొక్క వాక్యములో ఒక సున్నాయినను పొల్లైనను తప్పిపోదు అన్నాడు ఆయన. అంటే ఈ బైబిల్ గ్రంథములో ప్రతి అక్షరము ఇంపార్టెంటే. పొల్లు సున్నా దేనికి ఉంటుంది? ప్రతి అక్షరానికి ఉంటుంది. అంటే ప్రతి అక్షరానికి 2 అక్షరాలకు ఉంటుంది. ఈ లెక్కన ప్రతి అక్షరము ఇంపార్టెంటే. కొన్నిసార్లు మనం బైబిల్ చదివేటప్పుడు ఏదో నిద్రపోతానో తోలుతానో చదివేస్తాం, ఏదో మామూలుగా చదువుకుంటే వెళ్ళిపోతాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన నేత్రములు వెలిగిస్తున్నప్పుడు, మనకు అందులో ఉన్న విషయం అర్థమవుతున్నప్పుడు, ఆ మాధుర్యం మనకు అర్థమవుతుంది, ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న విశిష్టత, ఆ గొప్పతనం మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శూరుడు లేకపోతే ధీరుడు గొప్పవాడిగా, లేకపోతే బాగా ఎత్తు మనిషిగా 9 అడుగుల 7 అంగుళాలు అంటే ఇంచుమించు 10 అడుగులు, ఇంచుమించు అంత హైట్ ఉన్న ఆ వ్యక్తి ఫిలిస్తీన్ల దండులో నుంచి బయటకు వచ్చాడు. సాధారణంగా మనిషి హైట్ ఎంత ఉంటుందంటే, మామూలుగా అయితే 4 అడుగులు దాటే ఉంటుంది, 4.5
మ్యాక్సిమం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బాగా చిన్నోళ్ళు ఉంటారండి, అది బాగా అరుదు. అయితే ఎక్కువగా మినిమం అందరినీ ఒకవేళ లెక్క వేస్తే 4.5 హైట్ ఉంటారు, కొంతమంది 5 ఉంటారు, కొంతమంది 5.5 ఉంటారు, లేకపోతే 5.6, 5.7 అలా అలా గ్రాడ్యువల్గా ఎంకరేజ్ అవుతూ ఇంకా 6 దాకా వస్తుంది. 6.2, 6.3 ఇంకా అంతకు మించదు ఇంకా మా హైట్ ఇంచుమించు అప్రాక్సిమేట్గా నేను చెప్పేది. కానీ వీడి 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 ఎత్తు గురించి ఎందుకు అంత పర్టికులర్గా దేవుడు వ్రాయించాడు? ఎందుకంటే వాడు మామూలు వాడు కాదు గనక, వాడు మామూలు మనిషి కాదు గనక వాడి గురించి అంత పర్టికులర్గా దేవుడు నొక్కి ఒక్క నుంచి చెబుతూ ఉన్నాడు. కొన్ని విషయాలు మనం చెబుతున్నప్పుడు పదే పదే చెబుతాం. గుర్తుందా? గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో. ఎందుకు? గుర్తుపెట్టుకోకపోతే ఏమవుతుంది? అది అవసరం, అది గుర్తుపెట్టుకోవాలి, దాని గురించి మనం ఆలోచించాలి. అంటే మనం దైనందిక జీవితంలో, మనం ప్రతిదినం మనం జీవించే జీవితంలో కొన్ని విషయాలు మనం ఎంత పదే పదే నొక్కి ఒక్క నుంచి చెబుతాము, ఇది సత్యము, ఇది కరెక్ట్, ఇది నిజము, ఇది ఈ పరిస్థితి, ఇది ఆ పరిస్థితి, ఇది అని పదే పదే చెబుతామో, వింటామో, ఆలోచిస్తామో. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని విషయాలు దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అది ఊరికే ఇవ్వడు దేవుడు, సరదాగానే ఇవ్వడు. మనమేమో సరదాగా మాట్లాడుకుంటామేమో, కొన్నిసార్లు మన మాటలు సరదాగా ఉంటాయేమో, కానీ దేవుడు సరదాగా మాట్లాడు. దేవుడు ఖచ్చితత్వంతో మాట్లాడతాడు. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువసేపు బైబిల్ గ్రంథంలో విస్తరించి మాట్లాడాడు అంటే, చెప్పాడు అంటే దాంట్లో ఏదో విషయం ఉంది కాబట్టి చెప్తాడు. అంటే ఎక్కువగా విస్తరించి దేవుడు చెప్పిన వచనాలు మాత్రమే చదవాలా అంటే అండి, చదవక్కర్లేదండి అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. ప్రతి కాయిన్కి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా కొన్నిసార్లు కొన్ని విషయాలు విస్తరించి చెబుతాడు, అందులో సబ్జెక్ట్ ఉంటుంది. కొన్నిసార్లు చాలా విస్తారమైన సబ్జెక్ట్ పట్టుకొచ్చి ఒక చిన్న వచనంలో పెట్టేస్తాడు, అందులో కూడా సబ్జెక్ట్ ఉంటుంది. అలా కూడా మాట్లాడతాడు, ఇలా కూడా మాట్లాడతాడు. దేవుడు ఎలాగైనా ఆయన తన కృపలో తన విషయములను మనకు బోధించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించండి బిడ్డలారా, ఆ యొక్క గొలియాతు వాడు గాతువాడు. అంత పర్టికులర్గా ఘాతు అని పేరు ఎందుకు రాయాల్సి వచ్చింది? వాడు ఎక్కడి వాడయ్యా అంటే ఫిలిస్తీన్లలో నుంచి బయటకు వచ్చాడంట. చూడండి అక్కడ ఏం రాసిందంటే, ఘాతువాడైన గొలియాతు అని శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుంచి బయలుదేరుచుండెను. ఫిలిస్తీన్ల దండులో నుంచి బయలుదేరాడు కానీ వాడు ఫిలిస్తీయుడు కాదు. ఫిలిస్తీన్ల దండులో నుంచి బయలుదేరాడు కానీ వాడు ఫిలిస్తీయుడు కాదు. ఫిలిస్తీన్ల దండులో నుంచి బయలుదేరి వాడు ఫిలిస్తీయుడు కాకపోవడం ఏంటి? ఫిలిస్తీయుడు కాకపోతే ఫిలిస్తీన్ల దండులో ఉంటారా? ఉన్నారు. వీడు ఫిలిస్తీయుడు కాదు. ఇక్కడ విషయం అది, వాడు ఫిలిస్తీయుడు కాదు. మీరు గమనించండి, ఒక మాట చూపిస్తాను. ఇది విస్తారమైన సబ్జెక్ట్, ఇది సమయం సరిపోదు, కానీ త్వరితంగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 8వ వచనం చూడండి. 8వ వచనము, అతడు నిలిచి ఇశ్రాయేలుల దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? ఏమంటున్నాడు? నేను ఫిలిస్తీయుడను కానా? వాడు ఏమంటున్నాడు? ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? అతడు నిలిచాడు. ఎందుకంటే ఆ దండులో నుంచి బయటకు వచ్చి వాడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలుల దండు వారిని పిలిచి వాళ్ళని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? 8వ వచనం చూడండి. యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరుచుకుని అతని నా యొద్దకు పంపుడి. వాడు బయటకు వచ్చి అంటున్నాడు, నేను ఫిలిస్తీయుడు కానా అన్నాడు. అందుకే వాడు ఫిలిస్తీయుడు కాడు. మీకు అర్థమైంది విషయం? వాడు ఫిలిస్తీయుడు కాదు. అర్థమైందా మీకు? అపవాది చాలా టాక్టిక్గా మాట్లాడతాడండి. ఇప్పుడు అబద్ధం ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. ఇంతకీ అది నిజం కాదు, అది నిజం కాదు. ఇక్కడ వీడేమంటున్నాడు? నేను ఫిలిస్తీయుడు కానా? కాదు, వాడు ఫిలిస్తీయుడు కాదు, వాడు ఫిలిస్తీయుడు కాదు. అందుకే అంత ఎత్తుగా ఉన్నాడు వాడు ఫిలిస్తీయుడు కాడు గనకనే వాడు ఆ దండులో నుంచి బయలు వచ్చాడు. వాడు ఫిలిస్తీయుడు కాడు గనకనే వాడు ఫిలిస్తీయులకు సంబంధించిన వాడిగా తనను తాను చూపించుకుంటున్నట్లుగా, అంటే నటించడం అని కాదు, కానీ వీడు మిశ్రమ జాతి వ్యక్తి. జాగ్రత్తగా వినండి. గాజా, గాతు
అష్టోదు, మళ్ళీ ఎక్రోను, అలా కొన్ని ఉన్నాయి మనకి సమయాల పుస్తకాల్లోనే కనబడుతుంది. 5-6 అధ్యాయాలు చదువుకున్న తర్వాత 4-5 అధ్యాయాలు అయితే అందులో మనకి పేర్లు కనబడుతుంది. ఇంకోటి ఉంటుంది. ఇవన్నీ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న రాజ్యాలు, లేకపోతే ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న ప్రాంతాలు. వీటి గురించి ఏం రాసిందంటే గాతువాడైనా అని రాస్తుంది కదా. ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఈ గాతువాడు అనేవాడు, లేకపోతే ఈ గొలియాతు ఎవడయ్యా అంటే వీడు నెఫీలీయుడు. వీడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. మనకి దానికి సంబంధించిన విషయములు మనకి ఈ అధ్యాయంలో దేవుడు చెప్పలేదు, కానీ మనకి వేరొక అధ్యాయంలో మాట్లాడాడు. చూడండి, 2 సమూయేలు పుస్తకము 21వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయిల సంతతి వారై, ఎవరంటే వీళ్ళు ఈ నలుగురును గాతులోనున్న రెఫాయిల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. అక్కడ కొంతమంది గురించి లిస్ట్ చెప్తాడు పైన. దావీదు వలనను అతని సేవకుల వలనను వారు హతులయ్యారంట. వారు ఎక్కడి వారు? గాతు ప్రాంతంలోని వారు. 2 సమూయేలు పుస్తకం 21వ అధ్యాయము చివరి వచనం అంటే 22వ వచనం. నలుగురు హతులయ్యారంట. ఆ నలుగురిని ఎవరు హతులు చేశారయ్యా అంటే దావీదు సేవకులని వచనం చెబుతూ ఉన్నది. అయితే ఈ నలుగురు గాతులోనున్న రెఫాయిల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులయ్యారంట. అంటే దావీదు అతని సైన్యము హతము చేశారు. ఎవరిని? నలుగురిని. ఆ నలుగురు ఎక్కడి వారు? గాతులోని వారు. గొలియాతు ఎక్కడి వాడు? గాతులోని వాడు. ఇప్పుడు గాతులో ఉన్న ఈ నలుగురు గొలియాతులాగా విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి వారి లోపల. మీరు 17వ అధ్యాయం చదువుకోండి. నా సమయం లేదు కాబట్టి నేను అంశంలో ముందుకెళ్ళిపోతున్నాను. 17వ అధ్యాయంలోని గొలియాతు గురించి చెబుతూ వాడి హైట్ గురించి ఒకటి మాత్రమే నేను చెప్పాను. వాడి కవచం గురించి, అనగా వాడు ధరించుకున్న ఆ మైమరు, ఆ కవచం గురించి చెబుతాడు. వాడు కట్టుకున్న ఆ యొక్క ఇంకా ఉంటాయి కొన్ని వస్తువులు, డాలని, బల్లెమని, ఈటని, కత్తని, వాటన్నిటి గురించి చెప్తాడు. అవి చాలా బరువు. వాడు హైట్ మాత్రమే కాదు, వాడు చాలా బలం కలిగిన వాడు. సౌలే అంటాడు, దావీదు నువ్వు బాలుడురా. వాడు బలాఢ్యుడు. వాడు బాల్య పరిస్థితుల నుండి, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు. నువ్వు బాలుడురా అని దావీదుకి సౌలు చెబుతాడు. అంటే బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిగా, బహు బలము కలిగిన వాడిగా, దార్ఢ్యం కలిగిన వాడిగా, ఎత్తరిగా ఉన్న ఆ గొలియాతు వలె ఈ గాతులో ఉన్న ఈ నలుగురు కూడా వాడికి సంబంధించిన వాళ్ళే. నా పాయింట్ అర్థమైందా మీకు? గాతులో ఉన్న ఈ నలుగురు కూడా గాతులో నుంచి బయటకు వచ్చిన, ఫిలిస్తీన్ల దండులో నుంచి బయటకు వచ్చిన ఆ గొలియాతు లాంటి వారి నలుగురు కూడా. అందులో ఒకడు, జాగ్రత్తగా వినండి, నలుగురు ఉన్నారు. ఆ నలుగురులో ఒకడు ఆ గొలియాతుకు తమ్ముడే స్వయానా. చూడండి, ఆ మాట కూడా చదువుతాను, అక్కడే రాసి ఉంటది. 19వ వచనం 2 సమూయేలు పుస్తకం 21వ అధ్యాయం 19వ వచనం. తర్వాత గోబు దగ్గర ఫిలిస్తీన్లతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయో-రెగీము కుమారుడగు ఎల్వానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపెను. వాని ఈటె కర్ర నేతగాని దోణె ఎంత గొప్పది. వాడెవడంట? గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపెను. ఇక్కడేమో గిత్తీయుడు అని రాశాడు. నేను దాని గురించి పరిశీలన చేశాను. గిత్తీయుడు అన్నది మనకు గాతు అనుంది, ఇక్కడేమో గాతు అని రాశాడు. ఏంటని చెప్తే, ఎందుకే గిత్తీయులు అన్నా గాతు వారన్నా ఒక్కటే. తర్వాత మీరు చదువుకోండి. అందుకే కిందకు వచ్చేసరికి పైన చెప్పిన నలుగురులో ఒకడు గొలియాతు తమ్ముడు కదా. ఆ నలుగురు ఎక్కడ వారు కింద చెప్పాడు? వారు గాతులోని వారు. అర్థమైందా మీకు? గాతులోని వారే ఆ నలుగురు. ఆ నలుగురులో ఒకడు గొలియాతు సహోదరుడు. ఇంకా చెప్పాలంటే ఆ గొలియాతు, ఈ నలుగురు గాతులో నుంచి వచ్చారు. గాతు ఎక్కడుందంటే ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నది. అయితే ఆ గాతులో వీరెవరంటాం? ఆ మాట పట్టుకోండి. గాతులోనున్న రెఫాయిల సంతతి వారై. వారెవరంట? రెఫాయిల సంతతి వారు. ఎవరంట వాళ్ళు? రెఫాయిల సంతతి వారు. రెఫాయిల సంతతి వారు. అదేంటి ఫిలిస్తీన్లని రాయలేదు? మరి గాతు ఫిలిస్తీ దేశానికి సంబంధించింది కదా, గాతు వాడేది గొలియాతు కదా. ఫిలిస్తీన్లని రాయకుండా రెఫాయిలని రాశాడు. కానీ ఆ పై వచనాల్లో
ఫిలిస్తీన్లతో యుద్ధం జరగగా మరొకసారి ఫిలిస్తీన్లతో యుద్ధం జరగగానే వచనాలు కనబడతాయి. అంటే వారు ఫిలిస్తీన్ల దండులో ఉన్నారు, ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నారు, కానీ వారు ఫిలిస్తీన్లు కాదు. ఉదాహరణకి ఇప్పుడు మన ఆంధ్ర కదా, ఆంధ్రాలో మనం ఉంటున్నాం కదా, మనకి అక్కడక్కడ చాట్ బండిలు పెట్టుకుని రాజస్థాన్ వాళ్ళు కనబడతారు. రాజస్థానే వారు పానీపూరి చాట్ బండి పెడతారు. మనకి బాగా సుపరిచితమే కదా, ఒకళ్ళు తిన్నా తినకపోయినా చూస్తాం కదా. ఇప్పుడు ఆ రాజస్థాన్ దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఆంధ్ర వాడివా అని హిందీలో అడిగితే నై అంటాడు. నై ఏంటి, నువ్వు ఆంధ్రాలోనే ఉన్నావు కదా. నేను ఆంధ్రాకి వచ్చాను, సంపాదించుకోవడానికి వచ్చాను, 2-3 నెలలకోసారి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను, మాది ఆంధ్ర కాదు మాది రాజస్థానీ అంటాడు. కొంతమంది హర్యానా వాళ్ళు ఉంటారు, కొంతమంది పంజాబ్ వాళ్ళు ఉంటారు. అంటే వారు వచ్చి వారు పనులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీడు ఫిలిస్తీయుడు కాదు, అర్థమైందన్నమాట. వీడు ఫిలిస్తీయుడు కాదు, వీడు ఫిలిస్తీన్ల దండులో ఉన్నాడు కానీ వీడు ఫిలిస్తీయుడు కాదు. అయితే వాడికి సంబంధించిన 4 ఉన్నారు, వాడు గాతులో వాడే, వీళ్ళు గాతులో వారే. అయితే వీళ్ళు ఎవరంటే రెఫాయిలు. అర్థమైంది ఇప్పటిదాకా విషయం. ఇప్పుడు రెఫాయిలు కదా, మరి మీరు నెఫీలీలు అన్నారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట చెప్పాడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 10వ వచనం. పూర్వకాలమున ఏమీలను వారు 6 దేశములో నివసించిరి. ఏంటంట? పూర్వకాలమున ఏమీలను వారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీల వలె ఉన్నత దేహులు. జాగ్రత్తగా వినండి, వారు అనాకీల వలె ఉన్నత దేహులు. ఎవరు? ఏమీలను వారు వాళ్ళ జాతి పేరు ఏమీలు. మనం ఆంధ్రులము, అర్థమైందా? అలాగే వాళ్ళు ఏమీలు. ఆ ఏమీలు అని వారంట 6 దేశం పేరు 6 దేశములు కాదు, 6 దేశం, 6 అనే దేశంలో నివసించేవారంటే పూర్వకాలం. జాగ్రత్తగా వినండి, చాలా రోజుల క్రితం ఈ ద్వితీయోపదేశ కాండం రాయడానికంటే ముందు చాలా పూర్వకాలమున ఈ ఏమీలు ఉన్నారంట 6 దేశంలో. అయితే వారు ఎలాంటి వారంటే అనాకీల వలె ఉన్నత దేహులు. వారు ఎవరంట? అనాకీల వలె ఉన్నత దేహులు. ఇన్ని పేర్లు చెప్తే మాకు ఎక్కడ గుర్తుంటుందండి? నేను కంక్లూడ్ చేస్తాను, ముందు వినండి శ్రద్ధగా. నేను కంక్లూడ్ చేస్తాను, నేను లాక్కొస్తాను మీకు అర్థమయ్యేలాగాని. పూర్వమున 6 దేశములో ఏమీలని వారు ఉన్నారు, వారు ఉన్నత దేహులు. అయితే వారు ఉన్నత దేహులు ఎలా ఉన్నత దేహులు? అనాకీల వలె ఉన్నత దేహులు. అంటే ఏమీలు, అనాకీలు ఉన్నత దేహులు. అర్థమైందా మీకు? ఇప్పుడు నెక్స్ట్ విషయమేనండి, బలవంతులైన బహుజనులు. వారు ఉన్నత దేహులు అంటే బాగా ఉన్నతమైన దేహం, బలం కలిగిన వారు. ఇప్పుడు గొలియాతు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు కదా. ఆ మాట అర్థమైందా మీకు? ఉన్నతమైన ఎత్తు కలిగిన వాడిగా, దేహం కలిగిన వాడిగా. ఉన్నతమైన దేహం కలిగిన వాడని మీకు ఎలా అర్థమైంది పాస్టర్ గారు? అందులో రాసి లేదు కదా. అది కూడా చెప్తాను. అతనికి కవచం ఉన్నదండి. నేను ఆశ్చర్యపోయాను నిజంగానే. ఆ మొదటి సమూయేలు పుస్తకంలో 17వ అధ్యాయం 2వ మన మూలవచనానికి అక్కడ మాట చూపించి నేను మళ్ళీ ఎదరికొచ్చేస్తాను. అక్కడ 17వ అధ్యాయంలోని అతడి గురించి రాస్తూ ఏముందో తెలుసా? అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండేను అని చెప్పి ఆ కవచం అంట 5,000 తులముల రాగి ఎత్తుగలదంట. వాడు కవచం ధరించుకుంటాడు. యుద్ధానికి వెళ్ళేవారు మనకులాగా సాదా బట్టలు వేసుకుని వెళ్ళిపోరు. ఈ సొక్కా ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోరు వాళ్ళు. ఈ షర్ట్ ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోయి కత్తి తట్టుకుని కత్తి డింగిలింగ్ అని కత్తి ఊపేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కవచాలు ధరిస్తారు, భల్లెములు, ఈటెలు, కత్తులు, డాలులు ఇవన్నీ వాళ్ళు పట్టుకుని వెళ్తారు. యుద్ధ సామాగ్రి అది. ఎలా పడితే వాళ్ళు వెళ్ళిపోరు. అయితే ఇక్కడ గమనించండి, ఆ కవచం అంట 5,000 తులముల రాగి ఎత్తుగలదంట. ఏంటి? జాగ్రత్తగా వినండి. అతడు ధరించుకున్న అది కవచం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే దాన్ని బ్రెస్ట్ ప్లేట్ అంటారు అనుకుంటా ఇంగ్లీష్లో. ఇక్కడ ఉంటుంది కవచం. అవతల వాళ్ళు ఒకవేళ పొడుద్దామనుకున్నా, బాణాలు వేసినా ఈ కవచం ఏం చేస్తుందంటే ఒక కవచములాగా కాపాడుతుంది. ఎందుకంటే గుండె ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కదా. ఊపిరితిత్తులు ఇక్కడ ఉంటాయి కదా. ఇప్పుడు బాణం వచ్చి పొరపాటున ఇక్కడ దిగిందనుకో ఊపిరితిత్తులో చచ్చిపోతాడు, లేకపోతే గుడి దగ్గర దిగిందనుకో చచ్చిపోతాడు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్, ఇది ఇంపార్టెంట్ ప్లేస్. అందుకని దీన్ని కవచము కాపాడడానికి కవచాన్ని ధరిస్తారు యుద్ధానికి వెళ్ళేవారు. పూర్వకాలంలో జరిగిన విషయాలు ఇవి. అయితే గమనించండి బిడ్డలారా, ఇప్పుడు కూడా మామూలుగా ఇప్పుడు గన్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు కూడా వారు బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్సులు వేసుకుంటారు.
ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు వారు ఊరికే వెళ్ళిపోరేమి గన్నట్టుకుని వారు బుల్లెట్ ప్రూఫ్ బట్టలు వేసుకుంటారు. అంటే అవతల వాళ్ళు కాల్చినప్పుడు అంటే మరీ అంత ప్రొటెక్షన్ కాకపోయినా మోస్తరు ప్రొటెక్షన్గా ఆ బుల్లెట్ ప్రూఫ్ ఏం చేస్తుందంటే, ఆ డ్రెస్ ఏం చేస్తుందంటే వారి బుల్లెట్స్ నుంచి కాపాడుతుంది. ఒకవేళ పొరపాటున దిగినా వారికి ఏం కాకుండా వారు బాగుంటారు, సేఫ్గా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, అక్కడ అతను ధరించుకున్న కవచం 5,000 తులముల రాగి ఎత్తుగలది అంట. అంటే 5,000 తులముల రాగి అంత కవచం ధరించుకున్నాడంట. దాని గురించి నేను పరిశీలన చేస్తే ఇంచుమించు 50 నుంచి 60 కేజీల రాగి తొడుక్కున్నాడు అతను. అర్థమైందా? అంటే 50 నుంచి 60 కేజీల రాగి ఇక్కడ దాకానే తొడుక్కున్నాడు. కవచం ఇక్కడ దాకానే ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా ఉంటుంది, ఇక్కడ దాకానే ఉంటుంది, ఇక్కడ దాకానే ఉన్నది. 50 నుంచి 60 కేజీలు అతను ధరించాడంట. ఇప్పుడు మనం వేసుకున్న బట్టలు ఎన్ని కేజీలు ఉంటాయి? మహా అయితే 1/4 కేజీ కూడా ఉండవు. కానీ అతను వేసుకున్న జస్ట్ ఇక్కడ దాకా కవచమే 50 నుంచి 60 కేజీలు. మామూలుడు మొయ్యగలడా? మామూలుడు మొయ్యలేడు. బాగా జిమ్కి వెళ్ళేవాడు కూడా అంతంత బట్టలు అయితే బాగా పడిపోతాడు, ఎక్కడ పడిపోతాడు, తూలిపోతాడు. అంటే వాడు ఎంత బలాఢ్యుడైతే అంత బరువు మోస్తున్నాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు? ఆడు ఎంత బలాఢ్యుడైతే అందుకే వాడు మామూలు మనిషి కాదు. వాడు ఎవడు అంటే రెఫాయిడు. ఇది మనసులో పెట్టుకోండి. గొలియాత్ ఎవడు? రెఫాయిడు. మనం చదువుకున్నాం కదా 2 సమూయేలు 21వ అధ్యాయము 22వ వచనంలో ఈ నలుగురు గాతులోనున్న రెఫాయిల సంతతి వారు. ఆ అధ్యాయంలో 9 చచ్చిపోతారు. ఆ 9 అందులో ఒకడు ఎవడంటే ఈ గొలియాతు సహోదరుడు. అంటే ఆ ఒకడు గొలియాతు, ఈ 9 కలిపి 5 వీరు గాతులోని వారు, రెఫాయిల సంతతి వారు. అయితే ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్పాడంటే, మనం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేద్దాము. ఏమీలని వారు 6 దేశంలో ఉన్నారని చెప్పాను కదా. ఈ ఏమీలని వారు ఎవరంటే ఉన్నత దేహులు. వారు ఎలాంటి వారు? అనాకీలు వంటి వారు. వారు బహు బలమైన జనమంట. చూడండి, బలవంతులైన బహుజనులంట. బలవంతులైన బహుజనులు, ఉన్నత దేహులు. ఈ మాట పట్టుకోండి, ఉన్నత దేహులు. గొలియాత్ ఎవడు? ఉన్నత దేహి. ఉన్నత దేహి అంటే ఉన్నతమైన, అంటే ఎక్కువ దేహము కలిగిన వాడు. అర్థమవుతుందా మీకు? ఉన్నతమైన అంటే ఎక్కువ దేహం కలిగిన వాడు, ఎక్కువ బలం కలిగిన వాడు. అయితే ఈ అనాకీయులు వలె ఏమీలు ఉన్నత దేహులు. జాగ్రత్తగా వినండి. వారును అనాకీల వలె, జాగ్రత్తగా వినండి, రెఫాయిలుగా ఎంచబడిన వారు. వారును అనాకీల వలె రెఫాయిలుగా ఎంచబడిన వారు. ఇప్పుడు పట్టుకోండి. ఏమీలు, అనాకీలు, రెఫాయిలు = ఉన్నత దేహులు, = వారు శరీర బలం కలిగిన వారు, వారు ఎత్తరులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏమీలు, అనాకీలు, రెఫాయిలు ఇంచుమించు ఒకే సంతానం. మనం అంటాం కదా, వాడు ఉదాహరణకి ఒక ఇంటి పేరు తీసుకోండి, ఏదో ఒక ఇంటి పేరు, ఇంకొక ఇంటి పేరుని ఎవరన్నా తీసుకోండి. వాడు వీడు ఒకేలా ఉన్నారనుకోండి. మరి వాడు వీడు ఒకేలా ఉన్నాడు ఏంటంటే, వాళ్ళు మా చుట్టాలేనండి, వాళ్ళు మాకు చుట్టాలేనండి, వాళ్ళు మాకు చుట్టాలే, అందుకే కొద్దిగా మేము హైటు, మా నడక, లేకపోతే మా మాట తీరు ఒకేలా ఉంటాయి అని అంటారు. ఏంటి? చుట్టాలా? బంధువులా? రిలేటివ్సా? ఓకే ఓకే అంటే అలా అందరికీ సూట్ అవ్వదు. కొన్ని చోట్ల నేను చెప్తున్నాను మీకు అర్థం కావటం కోసం ఈ మాట చెప్పడం జరిగింది. అలాగే ఈ అనాకీలు, ఈ ఏమీలు, వీరందరూ, ఈ రెఫాయిలు, ఇంకో చోట ఉంటుంది జుంజుమీలు అని ఉంటుంది. వీళ్ళందరూ ఎవరంటే నెఫీలీయులు. ఎవరు వీళ్ళు? నెఫీలీయులు. నేను ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదు, గమనించండి. ఏమీలు మరొకసారి చెప్తున్నా, అనాకీలు, జుంజుమీలు, అది మనసులో పెట్టుకోండి, అది మీకు రిఫరెన్స్ చూపించలేదు. అనాకీలు, ఏమీలు, రెఫాయిలు వీరందరూ ఎవరంటే చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 13వ అధ్యాయం చివరి వచనం చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం చివరి వచనం. అక్కడ నెఫీలీల సంబంధులైన
అనాకు వంశపు, ఈ మాట పట్టుకోండి, అనాకు వంశపు నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. అంటే ఈ బ్యాచ్లన్నీ దేనికి సంబంధించినవి అంటే నెఫీలీలకు సంబంధించిన వారు వాళ్ళు. నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. అంటే వారు కనానులో ఉండేవారు. అప్పట్లో ఎక్కడ? కనానులో ఉండేవారు. కనానులో ఉన్న ఆ నెఫీలీలను చూసి వేగు చూడటానికి వెళ్ళిన 12 మంది ప్రధానులు ఉన్నారు. అందులో యెహోషువ, కాలేబు, వాళ్ళకి అక్కడ ఇంకొక 10 మంది ఉన్నారు. ఈ 12 మంది అక్కడ వేగు చూడటానికి వెళ్ళొచ్చిన తర్వాత అందులో 10 మంది చెప్పిన సమాచారం ఏంటంటే, మేము అక్కడ చూసాము, అక్కడ ఉన్నవారు నెఫీలీల సంబంధులు, అనాకు వంశపు వారు. అనాకు వంశపు వారు అంటే అనాకీయులు. ఇప్పుడు ఇదంతా కలుపుకుని మీకు ఒక్క మాటలో కంక్లూజన్కి వచ్చేసి నేను వాక్యంలోకి వెళ్తాను. గొలియాతు అనేవాడు గాతువాడు. గొలియాతుకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు, గొలియాతు సహోదరుడు, వాడు గిత్తీయుడుగా చెప్పబడ్డాడు. వాడు గాతులో వాడే. ఆ గాతులో, ఆ ప్రాంతంలో ఆ గొలియాతు వాడి సహోదరుడు, వాళ్ళిద్దరూ కాకుండా ఇంకో 3 ఉన్నారు. ఈ 5 ఉన్నారు. ఈ 5 గాతులోని వారు. ఈ 5 ఎవరు చంపేశారయ్యా అంటే, గొలియాతునైతే దావీదు చంపేశాడు. ఆ 4 దావీదు సైన్యం చంపేశారు. అందుకే ఈ గాతులో ఉన్న 4 దావీదు సైన్యము లేకపోతే దావీదు సేవకులు చంపేశారు అని అక్కడ చదువుకున్నాం మనం. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఈ గాతులో ఉన్న వీరు ఎవరంటే రెఫాయిలు అని చదువుకున్నాం. ఆ రెఫాయిలు ఎలాంటి వారయ్యా అంటే, వారి గురించి రాయబడిన మాట, ఏమీలు అనేవారు ఉన్నారు, వారు అనాకీలు, వారు రెఫాయిలు అని చదువుకున్నాం. వారందరూ ఎవరయ్యా అంటే నెఫీలీయులు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వారు ఉన్నత దేవులు. ఆ మాట పదే రిపీట్ అయింది. మీకు అర్థమైందా? ఆ మాట అర్థమైందా? మీకు అంశం అర్థమైంది కదా మీకు? ఉన్నత దేహులు, బలమైన జనం, ఉన్నత దేహులు అని పదే ఎందుకు రిపీట్ అయింది? ఎందుకు రిపీట్ అయిందయ్యా అంటే, దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా ఒక విషయాన్ని పదే నొక్కి ఒక్క నుంచి దేవుడు చెబుతున్నాడంటే అందులో విషయం ఉండకపోతే దేవుడు చెప్పడు. అందులో విషయం ఉండకపోతే దేవుడు చెప్పడు. ఏదో సరదాగా రాయించిన పుస్తకం కాదు ఇది. నేను అదే పదే చెబుతూ ఉన్నాను. ఈ పుస్తకము గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్ గ్రంథం అనేది నిజమైన పుస్తకము. ఈ భూమి మీద ఎన్నో కోట్ల పుస్తకాలు ఉన్నాయి. ఆ కోట్ల పుస్తకాలలో కన్నా మిక్కిలి విలువైనది, గొప్పది, ప్రాముఖ్యమైనది, జీవము కలిగినది, శ్రేష్టమైనది, అద్భుతమైనది, అమూల్యమైనది, పరలోకము నుంచి దేవుని స్వరముగా దిగి వచ్చినది ఈ బైబిల్ గ్రంథం మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఇంతకీ ఈ నెఫీలీల గురించి మనం తెలుసుకోవాలి. ఈ నెఫీలీల గురించి మనం తెలుసుకోవాలి. చూడండి, మొదటి సమూయేలు పుస్తకంలోకి వచ్చేయండి. 17వ అధ్యాయంకి. అంటే ఇంతకీ గొలియాతు అనేవాడు ఎవడింతకీ? నెఫీలీయుడు. ఇప్పుడు ఫిలిస్తీన్ల దండులో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను ఫిలిస్తీయుడను కానా? మీరందరూ యుద్ధ పంక్తులు తీరారు కదరా, ఒరే మీరందరూ ఎందుకురా బాబు, మీరు సౌలు సేవకులు కదా, ఒక్కడు రండి బయటికి. ఆ ఒక్కడు వస్తే నేను యుద్ధం చేస్తాను, అవతల ఆ వ్యక్తి యుద్ధం చేస్తాడు. అయితే ఆ యుద్ధంలో ఒకవేళ ఇప్పుడు గొలియాతు మాట్లాడుతున్నాడు అనుకోండి, అతను ఓడిపోతే ఫిలిస్తీన్లందరూ ఇజ్రాయేలీలకు బానిసలు అవ్వాలి, లేకపోతే దాసులు అవ్వాలి. లేకపోతే ఇజ్రాయేల్ సైన్యంలో నుంచి వచ్చిన వాడు ఓడిపోతే ఆ ఇజ్రాయేలీలందరూ ఫిలిస్తీన్లకు దాసులు అవ్వాలి. ఇది అతడు చెబుతూ ఉన్న మాటలు. అలా ఎన్ని రోజులు చెప్పాడయ్యా అంటే 40 దినములు చెప్పాడంట. ఏంటంట? 40 దినములు చెప్పాడంట. చూడండి, అక్కడ ఆ మాటలు మనకు కనబడతాయి. 16వ వచనం, 17వ అధ్యాయం మొదటి సమూయేలు పుస్తకం 16వ వచనం. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చాడంట. అగపరుచుకొనుచు ఏం చెబుతున్నాడంట? 23వ వచనం చూడండి. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు శూరుడు ఫిలిస్తీన్ల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా అంటే ఆ 40 రోజులు అతడు వస్తున్నాడు.
మాటలు చెబుతూ ఉన్నాడు. ఏం మాటలు అంటే, మీలో నుంచి ఒకటి రండి, నేను వచ్చి యుద్ధం చేస్తాను, అవతల వాడు యుద్ధం చేస్తాడు. ఒకవేళ నేను గెలిచాను అనుకో, మీరందరూ మాకు దాసులైపోతారు. ఒకవేళ నేను ఓడిపోయాను అనుకో, వీళ్ళందరూ మీకు దాసులైపోతారు. జాగ్రత్తగా వినండి. ఆ ఫిలిస్తీయుడు, లేకపోతే ఫిలిస్తీయుడు దాంట్లోంచి బయటకు వచ్చిన ఆ నెఫీలీయుడు, ఆ గొలియాత్ అన్నవాడు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడంటే ఫిలిస్తీ జనాంగాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇక్కడ విషయము రిప్రజెంట్ చేయటం అనే మాట పట్టుకోండి. రిప్రజెంట్ చేయటం అంటే ఆ నెఫీలీయుడిగా పిలువబడుతున్న గొలియాతు ఆ ఫిలిస్తీన్ల తరపున వచ్చినట్లుగా కనపడుతున్నాడు, కానీ అసలు ఫిలిస్తీన్లను రేపింది వాడే. అర్థమైందా మీకు? ఫిలిస్తీన్లను రేపింది వాడే. ఫిలిస్తీన్లలో నుంచి బయటకు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను తీసివేయాలని, నాశనము చేయాలని, దేవుని సైన్యాన్ని తీసివేయాలని, దేవుని సైన్యాన్ని నాశనము చేయాలని వాడు ఒక తంత్రము పన్నినట్లుగా, లేకపోతే యుద్ధ రచన చేసినట్లుగా మనకి కనపడతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాడు ఏమంటాడంటే 10వ వచనం చూడండి, ఈ దినమున నేను ఇజ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఈ దినమున నేను ఇజ్రాయేలీయుల సైన్యమును తిరస్కరించుచున్నాను. ఇజ్రాయేల్ సైన్యమును తిరస్కరిస్తున్నాను అంటున్నాడు. అంటే మీరు వేస్ట్రా, మీరు ఇజ్రాయేలీయులారా, మీరు వేస్ట్రా, మీరు వ్యర్థంరా మీరు అన్నట్లుగా తిరస్కరిస్తున్నాడు. అంటే వాళ్ళని గుచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే భయపెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేల్ ప్రజలను లేకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు. అర్థమైందా మీకు? ఇంతకీ ఆ ఫిలిస్తీన్లలోంచి బయటకు వచ్చిన ఆ నెఫీలీయుడు గొలియాతు అసలు ఇజ్రాయేల్ సైన్యాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేలీలు మామూలు వారు కాదు. ఇజ్రాయేలీలను దేవుడు పనిగట్టుకుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు పనిగట్టుకుని ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో మెసొపొటేమియా నాగరికతలో ఊరు దేశములో బ్రతుకుతూ ఉన్న ఆ అబ్రహాం అనే వ్యక్తితో మాట్లాడి, రారా బాబు, నేను నిన్ను విస్తారమైన జనంగా చేస్తాను అని చెప్పి అతనిని తీసుకుని వచ్చి అతనికి ఒక కుమారునిచ్చి ఇస్సాకునిచ్చి, ఇస్సాకులో నుంచి యాకోబునిచ్చి, యాకోబు నుంచి 12 గోత్రాలనిచ్చి, యాకోబుని ఇజ్రాయేలుగా పిలిచి మార్చి మలిచి ఆ 12 గోత్రములలో నుంచి ఇజ్రాయేలుని ఏర్పాటు చేశాడు. ఎవరు? దేవుడే. దేవుడు పనిగట్టుకుని పూనుకుని కార్యము చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కార్యము చేయగా దాన్ని తిప్పగలిగిన వాడు ఎవడూ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేల్ ప్రజలను నాశనము చేయాలని నెఫీలీయుడు ఆ ఫిలిస్తీన్ల దండులో నుంచి బయటికి వచ్చి ఫిలిస్తీన్ల తరపున అతడు పోరాడుతున్నట్లుగా, ఫిలిస్తీన్ల తరపున అతడు యుద్ధము చేస్తున్నట్లుగా కనపడుతున్నప్పటికీ వాడి తంత్రం ఏమిటంటే, వాడి బాధ ఏమిటంటే, వాడి ఆలోచన ఏమిటంటే ఇజ్రాయేలును మొత్తం సమూల నాశనము చేసేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక రాజ్యం పాడైపోవాలనుకోండి, ముందు సైన్యము లేదా రాజు సైన్యము పాడైపోతే, నాశనం అయిపోతే ఆ రాజ్యము పోయినట్టే. ఇంకా చెప్పాలంటే రాజే పోతే ఇంకా ఆ రాజ్యం పోయినట్టే. అదేనా మీకు? రాజే పోతే రాజ్యం పోయినట్టే. ఇందుకే రాజు పోయాడు అంటే ఒక రకంగా పోయాడు. ఎందుకు పోయాడు చూడండి, అదే 17వ అధ్యాయములో 11వ వచనం చూడండి. సౌలును ఇజ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీన మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఏంటంట? ఫిలిస్తీయుడు, వాడు ఫిలిస్తీయుడు కాదు కానీ ఫిలిస్తీయుడిగా పిలువబడ్డాడు. ఫిలిస్తీయుల దాంట్లోంచి వచ్చాడు కాబట్టి. కొంతమంది క్రైస్తవులు కాదు కానీ క్రైస్తవులుగా పిలువబడతారు. ఎందుకంటే చర్చకు వస్తారు కాబట్టి, బైబిల్ చేతిలో ఉంటది కాబట్టి, క్రైస్తవులతో కలిసి ఉంటారు కాబట్టి, వీడు కూడా క్రిస్టియన్నే, ఈమె కూడా క్రైస్తవురాయే అని పిలిచేస్తారు. ఎంతకని బైబిల్ పట్టుకున్నంత మాత్రాన్ని ఎవడు క్రైస్తవుడు కాదు, బైబిల్ పట్టుకుని చర్చకు వచ్చి వెళుతున్నంత మాత్రాన్ని ఎవడు క్రైస్తవురాలు కాదు.
క్రైస్తవుడు అవ్వాలన్నా క్రైస్తవురాలు అవ్వాలన్నా యేసుక్రీస్తును నమ్మాలి, యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకోవాలి, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తుని అంగీకరించి పాప క్షమాపణ పొందుకుని యేసుక్రీస్తు యొద్ద నుంచి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మము పొంది సంఘంలో చేర్చబడాలి. అప్పుడు క్రైస్తవుడు అవుతాడు, క్రైస్తవురాలు అవుతారు ఎవరైనా సరే. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన్ని ఎవడు క్రైస్తవుడు కాదు, చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నంత మాత్రాన్ని ఎవరు క్రైస్తవులు కాలేరు బైబిల్ ప్రకారం. అర్థమవుతుందా మీకు? గమనించండి బిడ్డలారా, ఆ ఫిలిస్తీన్ల దండలో నుంచి బయటకు వచ్చాడు కానీ వాడు ఫిలిస్తీనుడు కాదు. అందుకని ఇంతకుముందు చెప్పాను కదా, రాజస్థాన్ వాడు పానీపూరి బండెట్టుకుంటే వాడు ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర వాడు కాదు అన్నట్టుగా వీడు ఫిలిస్తీనుడు కాదు. కానీ ఫిలిస్తీన్ల వలె బయటకు వచ్చి నేను ఫిలిస్తీను కానా, వాడు ఫిలిస్తీయుడు కాదు. అందుకే వాడు ఉన్నతమైన దేహం కలిగిన వాడు, అందుకే వాడు ఎత్తరి పొడుగ్గా ఉన్నాడు. వాడు సవాలు చేస్తున్నాడు ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజలను నాశనము చెయ్యటానికి. నన్ను తిట్టుకోనంటే ఒక మాట చెబుతాను, ఇంకా నేను ప్రసంగం మొదలు పెట్టలేదు, మీకు ఇంకా పునాది వేస్తున్నాను, పట్టుకోండి ఈ విషయాలన్నీ. సౌలు భయపడిపోయాడంట, బహుభీతులైరి. 11వ వచనంలో సౌలు బహుభీతుడయ్యాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? వాళ్ళ సైన్యం అండి. యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు భయపడటం ఏంటండి? అసలు యుద్ధం చేయడానికి వెళ్ళేవాడు భయపడకూడదు, యుద్ధం చేయడానికి వెళ్ళేవాడు భయపడకూడదు. ఇంకా చెప్పాలంటే భయపడకుండా ఉండేవాడు యుద్ధము చేయగలడు, యుద్ధము చేయడానికి వెళ్ళాలి. అర్థమైందా మీకు? భయపడేవాడు యుద్ధానికి పనికిరాడు. విజయము వీర మరణము అనుకున్నవాడు యుద్ధములో నిలవగలడు. అంతే తప్ప బెరుగ్గా భయంగా బెరుగ్గా ఉండేవాడు యుద్ధానికి పనికిరాడు. అసలు క్రైస్తవ జీవితం అంటేనే ఒక యుద్ధ రంగం. క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధ రంగం. యుద్ధ రంగంలో మనం గెలుపు పొందాలి, గెలుపు గుర్రం ఎక్కాలి. దేవుడికి స్తోత్రం కలుగునే గాక. గమనించండి బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఒక యుద్ధ రంగం ఇది. అందుకే పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడుతూ ఏమంటాడంటే, క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా మారిన వారి గురించి మాట్లాడుతూ ఆ తిమోతితో మాట్లాడుతూ అంటాడు ఒక అద్భుతమైన మాట, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అంటాడు. చూడండి 3వ వచనం 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. యుద్ధం గురించి మాట్లాడాడు 3, 4, 5 వచనాలలో. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు బాణాలు గుచ్చుకుంటాయి, యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు బుల్లెట్లు దిగుతాయి అవతల వాళ్ళు గన్నలు ఉపయోగిస్తే, యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు అవతల వాళ్ళు కత్తులు వాడినప్పుడు మన చేతులకి కాళ్ళకి గీసుకోవచ్చు, గుచ్చుకోవచ్చు. అవసరమైతే కొన్నిసార్లు కాళ్ళే నరికి వేయబడవచ్చేమో, చేతులే తీసివేయబడవచ్చేమో. కానీ వెనుతిరగకుండా ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఉండాలి గనక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వెనుదిరిగిపోతున్నారు, భయపడిపోతున్నారు, బెదిరిపోతున్నారు అంటే వారు యుద్ధములో ఓడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఓడిపోయారు అని. అర్థమైందా మీకు? యుద్ధములో ముందుకు వెళ్ళినప్పుడు సువార్త చెబితే వాడేమనుకుంటాడో, యేసు ప్రభు గురించి చెబితే వీడేమనుకుంటాడో అనుకుంటే అనుకోని నీకెందుకు నువ్వు సువార్త చెప్పేయి. మీకు అర్థమైందా? అనుకుంటే అనుకోని కోప్పడతాడేమో, పర్లేదు, వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చే, వాడిని దీవించు, ఆశీర్వదించు. తిడతాడేమో, వాడిష్టం, ఏరుకోరి నరకానికి వెళ్తున్నాడు, వదిలే.
వారి కోసం ప్రార్థన చేయి, రక్షణ పొందాలి అని. మారతాడేమో, అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమందిని లాగు అని యోధాపత్రంలో చెప్పినట్లుగా మారతాడేమో ఎప్పుడొకప్పుడు. సువార్త చెప్పేసి వచ్చే, దీవించి ఆశీర్వదించి వాడి కోసం ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలిగిన. గమనించండి బిడ్డలారా, ఏరి కోరి వాడు అలా చేసినా సరే నువ్వు పట్టించుకోకు, నీ పని నువ్వు చేసుకుని వచ్చేయి. కొన్నిసార్లు యుద్ధ వీరులముగా మనం యుద్ధంలో ముందుకు వెళుతున్నప్పుడు కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయేమో, అయినా పర్వాలేదు, యుద్ధములో వెనుతిరగకు. అదేనా మీకు? యుద్ధములో వెనుతిరగకు, ముందుకు కొనసాగిపో. విజయము వీర మరణము, అంతే. వెనక్కి తిరగొద్దు. వెనక్కి తిరిగితే లోతు భార్య, వెనక్కి తిరిగితే లోతు భార్య, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిందంట. లూకా సువార్త ప్రసంగం మళ్ళీ విస్తారమైపోతుంది, చూడండి. లూకా సువార్త త్వరగా లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకొనును అని చెప్పి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలంటే లోతు భార్య ఏమైందయ్యా అంటే ఉప్పు స్తంభం అయిపోయింది చెప్పాడు. లోతు దగ్గరికి వెళ్ళిన దేవదూతలు ఇద్దరు చెప్పారు. ఏం చెప్పారంటే, బాబు లోతు, ఈ యొక్క సొదొమ గొమొర నాశనం చేసేస్తానన్నాడు దేవుడు. ఆకాశం నుండి, పరలోకం నుండి అగ్ని గంధకాలు కురిపిస్తానన్నాడు. లోతు, నీ యొక్క భార్యను తీసుకొని బిడ్డలను తీసుకో, వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోండి, ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. ఏం చేద్దన్నాడు? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. ఆమె ఏం చేసింది? కొద్ది దూరం వెళ్ళింది, మరి ఎందుకో మరి మనసు లాగిందేమో, వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఉన్న పాటున ఉప్పు స్తంభం అయిపోయింది. ఆదికాండం 19వ అధ్యాయం చదువుకోండి. తర్వాత ఉప్పు స్తంభం అయిపోయింది. బిగుసుకుపోయింది, అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ అక్కడ ఉందంట. నేను వెళ్ళలేదు కానీ యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, లేదా వెళ్ళిన వారు కూడా చూడొచ్చు అక్కడ. అలాగే అలాగే ఉండిపోయిందంట ఆమె. అందుకే నేను చెబుతున్నాను బిడ్డలారా, ఈ భూమి మీద ఎవరిని లేకపోతే దేనిని నమ్మినా నమ్మకపోయినా, ఇంకా చెప్పాలంటే వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్మండి. యేసుక్రీస్తు నిజము, యేసుక్రీస్తు సత్యము. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు మాత్రమే సత్యము. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు. ఎవ్వడూ రాలేడు. యేసుక్రీస్తే పరలోకానికి మార్గం అండి. మనకి పాప క్షమాపణ ఇవ్వగలిగిన వాడు, నరకం నుంచి తప్పించగలిగిన వాడు, పరలోక రాజ్యమునకు వారసులుగా చేయగలిగిన వాడు, దేవుని బిడ్డలుగా చేసుకుని ఆయన 2వ రాకడలో తీసుకుని వెళ్ళి పరలోక రాజ్య సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన. గమనించండి బిడ్డలారా, లోతు భార్యని అంటే వెనక్కి తిరగకూడదు. ఇక్కడ ఈ యొక్క సౌలు ఏం చేశాడంటే భయపడిపోయాడంట. సౌలు ఎవరు? ఇజ్రాయేల్ రాజు అంటే అతను, ఇజ్రాయేల్ రాజ్యానికి రాజు. ఇప్పుడు సైనికుల్ని నడిపించాల్సింది ఎవరంటే రాజే. సైనికుల్ని నడిపించాల్సింది రాజు. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడంటే భయపడిపోతున్నాడు. అయిపోబోయ్. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఏం చేస్తున్నా? వాళ్ళు భయపడిపోతున్నారు. రాజే భయపడిపోతే ఇంకా వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. గమనించండి బిడ్డలారా, నేను ఇంక ముగిస్తాను, సమయం సరిపోదు కనుక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగించేస్తున్నాను. ఆ తర్వాత సౌలు ఇజ్రాయెల్ ప్రజలు భయపడుతున్న సమయంలో అక్కడికి వచ్చాడండి దావీదు. యెషై ఆజ్ఞను పొందిన వాడిగా తండ్రి ఆజ్ఞ మేరకు అన్నలకు ఆహారం పెట్టడానికి,
సహస్రాధిపతికి జున్ను గడ్డలు ఇవ్వటానికి తన మందను వేరొకడికి అప్పగించి బయలుదేరి అక్కడికి వచ్చాడండి దావీదు. వచ్చి అతడు అక్కడ పరిస్థితి వాతావరణం అంతా చూశాడు. ఆ గొలియాతు ఫిలిస్తీన్లో నుంచి బయటకు వచ్చి అరవటం, మాట్లాడటం అవన్నీ విన్నాడు. 23వ వచనం చివరి మాట చూడండి. దావీదు వినేను. దావీదు విన్నాడు. విన్నాక అతనికి ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైందంటే, బాబు, ఇజ్రాయిల్ ప్రజల్ని తిరస్కరిస్తున్నావు నువ్వు. చూశాడు. ఫిలిస్తీన్లు ఎవరో దేవుడి ప్రజలు కాదు. ఫిలిస్తీన్లు ఎవరో దేవునికి శత్రువులు, దేవునికి విరోధమైన వారు. దేవుడి ప్రజలకు శత్రువులు కాబట్టి దేవునికి కూడా శత్రువులే. ఆహా, ఇజ్రాయేల్ ప్రజలకు ఏముంది? సున్నతి ఉంది. అబ్రహాం చెప్పాడు కదా సున్నతి చేయించుకోమని. ఆహా, ఫిలిస్తీన్కి ఏమి లేదు? సున్నతి లేదు. ఇజ్రాయిల్ ప్రజలకు ఏముందంటే సున్నతి ఉంది. జాగ్రత్త ఎవరండి, ఫిలిస్తీన్కి ఏమి లేదంటే సున్నతి లేదు. అప్పుడు అంటాడు, 25వ వచనం చూడండి, 26వ వచనం, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? దావీదు దావీదు ఏంటండి, ఆయన చూసేది ఎంత ఉన్నాడు? ఉన్నాయి. నువ్వు చూసేది ఎంత ఉన్నావు? అవును, ఎంతే ఉన్నాను. ఏం మాడుతున్నావు? నీకు ఏమైనా అర్థమవుతుందా? ఏం మాడుతున్నా నీకు అర్థమవుతుందా? ఎందుకంటే చరిత్రకారులు పండితులు చెప్పింది ఏంటంటే దావీదు యవ్వనస్తుడు. ఎందుకంటే యెషయికి 8వ బిడ్డగా పుట్టాడు దావీదు. దావీదు కంటే పైన 7గురు ఉన్నారు. వీడు 8వ వాడు, కనిష్ఠుడు అని రాస్తుంది వాక్యంలో. చిన్నవాడు, కనిష్ఠుడు అంటే చిన్నవాడని. యెషయికి పుట్టిన వారిలో 8వ వాడు. ఈ 8వ వాడైన దావీదు చిన్నవాడు, యవ్వనస్తుడు. అందుకే సౌలు ఏమంటారు తెలుసా? నువ్వు బాలుడు కదరా, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు. నువ్వు బాలుడివి, నువ్వు చిన్నోడువిరా అంటే దావీదు ఏం మాట్లాడు అంటే దావీదు అంటాడు, నేను నిజం మాడుతున్నాను, నేను సత్యం మాడుతున్నాను. ఏమిటంటే వాడు సున్నతి లేనివాడు, వీళ్ళు జీవము కలిగిన దేవుని సైన్యములు, వీళ్ళను తిరస్కరించడానికి వాడే పాటివాడు. వాడంతా సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని చెప్పి అంటాడు. చూడండి, వాడిని చంపి ఇజ్రాయిలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటికే ఆల్రెడీ అతనికి తెలిసింది, విన్నాడు. ఏమిటంటే సౌలు తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తాడంట, ఐశ్వర్యం ఇస్తాడంట, ఇస్తాడంట విన్నాడు. మళ్ళీ అడిగాడు. అడిగితే అక్కడ ఉన్నవారు చెబుతున్నారు ఇది పరిస్థితి అని మళ్ళీ చెప్పారు. ఆ తర్వాత మరలా అక్కడి నుంచి వెళుతూ ఉండగా అక్కడ ఏలీయాబు అని అతను అన్న ఉన్నాడు. అతను అన్న అంటాడు, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చిందంట. రే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? రే బొడ్డగా, రే బచ్చగా, రే ఎల్రా తమ్ముడా, ఎల్రా కనిష్ఠుడా, రే ఎల్రా ఎందుకు వచ్చావరా? నువ్వు ఆ మందను ఏం చేసావరా? గొర్రెల మందను ఏం చేసావరా? నీకు అప్పగించిన బాధ్యత ఏం చేసావరా? నీకు అప్పగించిన పని ఏం చేసావరా? ఇక్కడికి వచ్చావు, యుద్ధం చూడటానికి వచ్చావా? నాకు తెలుసు నీ హృదయ గర్వం, నాకు తెలుసు. ఏమన్నాడా చూడండి, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యములోని చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసి నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుతూ 28వ వచనంలో యుద్ధము చూచుడికే కదా నీవు వచ్చితివి, నీ యుద్ధం చూడటానికి వచ్చావు కదరా. ఒక మాట, ఏలీయాబు పేరు వాళ్ళ అన్నయ్య. ఆడు పెద్ద సూర్యుడు, వాడు యుద్ధం చేసేస్తున్నాడు, ఆ యుద్ధం చేయడానికి వీడు వచ్చాడు. నా మాట అర్థమైందా? ఆడు పెద్ద సూర్యుడు, ఎవడో ఎలియాబు, ఆడు చేసే యుద్ధం చూడటానికి మందనంతా వేరొకడికి అప్పగించి వచ్చాడు దావీదు. నిజమా? కాదు. ఆడి బిల్డప్ అది. ఏంటి ఆ ఎలియాబు అలానే బిల్డప్ అంటే కొంతమంది అలాగే చెప్తారు. నేను ఎప్పటి నుంచో క్రైస్తవుణ్ణి, వేట్రా ఎక్కడికి వచ్చేందుకు? పాట పాడాలంటే నేను పాడాలి, వాక్యం చెప్పాలంటే నేను చెప్పాలి, ప్రసంగం చేయాలంటే నేను చేయాలి, ఏమన్నా సర్దాలంటే నేను సర్దాలి, పాస్టర్ గారికి ఏమైనా ఇవ్వాలంటే నేను ఇవ్వాలి. నువ్వేట్రా అతలుబా. గుర్తుపెట్టుకోండి, పరిచర్యలో చిన్న పెద్ద అనే తేడా
లేదు, అభిషేకంలో తేడా ఉంటుంది. అది మళ్ళీ వేరే సబ్జెక్ట్, అది నేను అందులోకి వెళ్ళను. కానీ గమనించండి, అలా మాట్లాడుతుంటే నేనేం చేశాను చూడండి ఏమన్నాడంటే, ఒక చిన్నపిల్లడు మాట్లాడినట్టు మాట్లాడండి 29 దావీదు. చూడండి, అందుకు దావీదు నేనేం చేసింది, మాట మాత్రము పలికితినని చెప్పి అతను యుద్ధ నుండి తొలగిపోయాడు. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చేసిన ఈ ప్రసంగం అంతా కూడా ఒక్కొక్క పాయింట్ ఇంకొక ప్రసంగం, మళ్ళీ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ప్రసంగం. నేను టైం లేదు, ముగించేస్తున్నాను. గమనించండి, ఏలీయాబు దావీదుకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు దావీదు ఏలీయాబుతో నేనేం చేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనము దేవుని కృపలో దేవుని చిత్తములో ముందుకు వెళుతున్నప్పుడు మనకి విరుద్ధంగా మాట్లాడే వారి దగ్గర నుంచి మనం వైదొలిగిపోవాలి. వాళ్ళ దగ్గరే కూర్చోకూడదు. ఇంతకీ దావీదు ఎందుకు వచ్చాడంటే వాళ్ళ అన్నల కోసమే వచ్చాడు. వాళ్ళ అన్నలకి ఆహారం పట్టుకొచ్చాడు. ఎందుకనే వాళ్ళ అన్నలకి ఆహారం పట్టుకొచ్చాడు. వాళ్ళ అన్నలకి ఆహారం పట్టుకొచ్చాడు అంటే వాళ్ళ అన్న కోసం వచ్చాడు. అంటాడు, క్షేమం తెలుసుకుని రారా బాబుని పంపాడు అశ్వ. ఇంతకే నా నాన్న. అర్థమైందా మీకు? కానీ అక్కడి నుంచి వైదొలిగిపోయాడు. గుర్తుపెట్టుకోండి, దావీదు అక్కడికి ఎందుకు వచ్చాడంటే దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు తీసుకొచ్చాడు. మళ్ళీ ఇదొక అంశం. దేవుడు తీసుకొస్తాడు, ఒక పాయింట్కి తీసుకొస్తాడు. ఆ పాయింట్కి ఎందుకు తీసుకొస్తాడు, ఎవరిని తీసుకొస్తాడు? అందరిని తీసుకురాడు, ఎవరిని పడతాను తీసుకురాడు. కొంతమందిని ఆయన ఎన్నుకుంటాడు. ఆయన ఎన్నుకుని తీసుకొస్తాడు. ఆ ఎన్నికలో ఉండాలి అంటే ముందు వారు దేవుని కొరకు నిలబడేవారై ఉండాలి, దేవుని కొరకు పరితపించేవారై ఉండాలి, దేవుని కొరకు ఎదురు చూచేవారై ఉండాలి. అందుకే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఎదురు చూసినంతసేపు నూతన బలం కనపడదు. ఈ ఎదురు చూపులో ఆయన చూస్తాడు. చూసారా, యెహోవా కన్నులు లోకమందంతటా సంచారము చేయుచున్నవి. ఎవరైతే యథార్థంగా ఆయన వెతుకుతున్నారో వారిని బలపరచటానికి ఆయన బలపరిచాడా, నూతన బలం వచ్చేస్తుంది. నూతన బలం వచ్చేసిందా, ఆయన ఇంక ముందుకు తీసుకొచ్చేస్తాడు. గొలియాతును ఢీ కొట్టడానికి ఇశ్రాయేలు సైన్యంలో శూరులుగా, వీరులుగా, ధీరులుగా పిలువబడుతున్న వారందరూ బహుభీతులైపోతే అరణ్యములో ఉన్న దావీదుని ఎన్నుకుని, దావీదు కొరకు కనిపెట్టుకుని, దావీదుని ఆ సమయానికి తీసుకుని రావడానికి దేవుడు నిర్ణయించాడు. జగత్తు పునాది వెయ్యబడక మునిపే దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా, ఆ దావీదు అక్కడ నుంచి సమయానికి వచ్చాడు. గొలియాతుకి ఒక ఆన్సర్ని దేవుడు అరణ్యములో రెడీ చేశాడు. ఆ ఆన్సర్ పేరే దావీదు. గొలియాతు వేసే ప్రశ్నలు, గొలియాతు సంధించే మాటల వంటి బాణములు, గొలియాతు మాట్లాడే పిచ్చి పిచ్చి పనికి మాలిన దేవుడికి విరోధమైన మాటలు, వాటన్నిటి సమాధానమే ఒక 17-18 సంవత్సరాల కుర్రోడు. ఆ కుర్రోడు పేరే దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు సున్నతి లేని వాళ్ళ, మనం దేవుని సైన్యం రా. ఇప్పుడు దాకా ఎన్ని యుద్ధాలు చేసావు దావీదు? ఒకటి చేశాను అంతే. ఏంటి, ఏమన్నా సింహాన్ని చంపేశావో ఎలుగుబండిని చంపేశాను. బాబు, సింహాన్ని చంపేశావు నువ్వు, ఎలుగుబండిని చంపేశావా? చెప్పాడు, సౌలు చెప్పాడు. అందుకే టైం లేకనే ముగిస్తున్నాం. గమనించండి, చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. అయితే సౌలు అంటాడు, సరే అయితే వెళ్ళరా బాబు, వెళ్ళు. ముందేమో ఎలియాబు, సౌలు కూడా నువ్వు బాలుడురా, నువ్వు బాలుడివి, నువ్వెంతరా, నువ్వు బచ్చగాడురా, నువ్వు చిన్నోడురా, నీ వల్ల ఏమవుతుందిరా? కానీ దేవుడు చిన్నవారిని, చిన్నదానిని, ఎందుకు పనికిరాదనుకున్న దానిని, ఎందుకు పనికిరాడనుకున్న వాడిని, చిన్న చిన్న గాడిద దవడ ఎముకల్నే, లేకపోతే చిన్న చిన్న రాళ్లనే, దావీదు రాళ్ళు ఏరుకుని వెళ్తాడు, అలాంటి వాటినే వాడుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలియాబు అన్నాడు పట్టించుకోవాలా, సౌలు అన్నాడు పట్టించుకోవాలా. దావీదుకు ఒక నిశ్చయత ఉన్నది, యెహోవా నా కాపరి, నాకెందుకు భయం? యెహోవా నా కాపరి కనుక నాకు భయం లేదు. యెహోవా నా కాపరి కనుక నాకు భయం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలుకి రాజు అవడండి సౌలు. సౌలే భయపడిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడిపోయారు.
ఇప్పుడు నాకు రాజు ఎవడో దేవుడు, నా కాపరవడో దేవుడు. దేవుడు భయపడతాడా? దేవుడికి భయం ఉంటుందా? భయానికే భయం పుట్టించేవాడే దేవుడు. ఆ దేవుడే నాకు కాపరి రాజు అయినప్పుడు ఇంకా నాకు భయం ఎందుకు? సౌలు భయపడిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడిపోయారు. దేవుడు భయపడడు. దేవుని సైన్యములో ఉన్న వ్యక్తిని నేనెందుకు భయపడతాను? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుణ్ణి నేను వెళ్తాను. గుర్తుపెట్టుకోండి, దావీదుని సౌలు పంపాడు కదా. ఇప్పుడు దావీదు ఓడిపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ వాళ్ళకి దాసులు అయిపోవాలి అంటే అది ఎంత పెద్ద సవాలో తెలుసా? దావీదు 5 రాళ్ళకి వెళ్ళాడు, రాయిచ్చి కొట్టేశాడు, గొలియాతు పడిపోయాడు. చదువుకున్నంత ఈజీ కాదు అది. చదువుకున్నంత ఈజీ కాదు, పాటలు పాడుకున్నంత ఈజీ కాదు అది. మీకు అర్థమవుతుందా? పాటలు మనం పాడుకుంటాం, రాయికి పడిపోయాడు, బోర్లా పడిపోయాడు. ఒరే నాయనా, బోర్లా పడిపోయాడు. బోర్లా పడిపోకముందు దావీదు విశ్వాసంలో బోర్లా పడలేదు, అందుకే వాడు బోర్లా పడ్డాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. గమనించండి, దావీదు వెళ్ళాడు, ముగిస్తున్నాను, ఏటిలోనికి వెళ్ళాడు, 5 రాళ్ళు అట్టుకున్నాడు, వడిసెలు ఉంది అతని దగ్గర. ఎందుకంటే అడవిలో తిరుగుతాడు కదా, అడవిలో ఇయ్యే ఎక్కువ, ఈ రాళ్ళు ఏమి వాడుకుంటా ఉంటాడు. ఏదైనా జంతువులు దాడి చేయడానికి వస్తే ఆ రాళ్ళు ఇచ్చుకుని గట్టిగా కొడితే ఉండేది దెబ్బండి. వడిసెలు అంటే ఏంటంటే ఉండేలేది, రాయి మామూలుగా తగలదు. చిన్నప్పుడు పెదలంకలోనే మా రిలేటివ్స్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు, వాడు పెట్టలు కొట్టేవాడు. వాడు వెనక్కిలాగి అలా వెళ్తూ రెక్కకి తగిలిందా వెంటనే పడిపోద్ది. నా దగ్గర నేను ఉన్నాను, అప్పుడు చూశాను, అంటే నేను చేయకపోయినా చూశాను. అయితే అలాగా మామూలుగా తగలు చాలా గట్టిగా వెళ్తుంది. 5 రాళ్ళు ఎట్టుకెళ్ళి ఆ గొలియాతును కొట్టేయడానికి వెళ్ళాడు. ఇంతకీ దావీదుకున్న విశ్వాసం ఏంటంటే వడిసెలు కాదు, రాళ్ళు కాదు, దేవుడు. అర్థమైందా మీకు? దావీదుకున్న విశ్వాసం ఏంటంటే వడిసెలు కాదు, అంటే ఏదైతే రాయి విసరడానికి ఉపయోగపడుతుందో తాడులు అంటే సాధారణ వడిసెలు అంటారు, అది కాదు. రాళ్ళు కాదు అతని విశ్వాసం. అతని విశ్వాసం ఏంటి? దేవుడు. వస్తువుల మీద కాదు అతని విశ్వాసం, దేవుని మీద అతని విశ్వాసం. అతని బలం వస్తువులు కాదు, పట్టుకెళ్ళాడు అంతే. క్రియలు, విశ్వాసానికి క్రియలు కలిపాడు. రాళ్ళు ఏం చేసేలేవు. అర్థమవుతుందా మీకు? మనం చేసే క్రియల ద్వారా అక్కడ కార్యాలు జరగవు. క్రియలు కనపడాలని దేవుడు చెప్పాడు కాబట్టి అలా చూపిస్తాను తప్ప కార్యాలు చేసేది దేవుడే. అర్థమవుతుందా మీకు? రాళ్ళు పట్టుకెళ్ళాడు. అయినా ఒక మాట, రాళ్ళు కత్తులవి కాదు. రాళ్ళు అంత జస్ట్ రాళ్ళు గడి పడిపోతాడండి. రాళ్ళు పడిపోతాడా? పడ్డావు. రాళ్ళకి చిన్నపిల్లడు పడ్డాడే. పోనీ చిన్నపిల్లడు పడచ్చేమో వడిసెలతో కొడితే. పోనీ రాయి గురి తప్పితే, ఇప్పుడు రాయి గురి తప్పితే గుర్తుపెట్టుకోండి, దావీదుకి విశ్వాసము దేవుడే, దావీదుకి బలము దేవుడే, దావీదుకి ధైర్యము దేవుడే. అందుకే విశ్వాసముతో అడుగు వేశాడు, ముందుకు వెళ్ళాడు. దావీదుకు తెలుసు, అబ్రహాము దేవుడే నా దేవుడు, ఇస్సాకు దేవుడే నా దేవుడు, యాకోబు దేవుడే నా దేవుడు, సమూయేలు దేవుడే నా దేవుడు. నన్ను అభిషేకించాడు కదా 16వ అధ్యాయంలో, నేను మామూలు వాడిని కాదు అంటే దావీదుని పురుగొల్పింది, నడిపించింది ఏంటంటే దేవుని అభిషేకము. దేవుని ఆత్మ నాకు తోడయ్యున్నాడు, దేవుడు నాకు తోడయ్యున్నాడు, నేను విజయము సాధిస్తాను. అందుకే అక్కడ అంటాడు చూడండి, అద్భుతమైన మాట. అతడు విశ్వాస ఒప్పుకోలు చూడండి, చాలా అద్భుతంగా మాట్లాడతాడు చూడండి. 41వ వచనము, డాలు మోయేవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై, ఎలా ఉన్నాడట? బాలుడై ఎర్రటి వాడు రూపసి అయినై ఉండుట చూసి అతను తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి, నేను కుక్కనా ఏట్రా, నేను ఎంతన్నాను, ఎంత శరీర దారుఢ్యము, నేను ఎవరిని అనుకున్నావురా, నువ్వు కర్రట్టుకొస్తున్నావేంట్రా అని అన్నాడు. తన దేవతల పేరట దావీదుని శపించాడు. జాగ్రత్తగా వినండి, దావీదుని శపించాడు. కానీ ఆ శాపములు ఏవి దావీదుని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే దావీదు మీద దేవుని అభిషేకం అన్నది కనుక దావీదుని శపించాడు. అయినా సరే అవి లెక్క చేయలేదు, అవి ఖాతరు
చేయలేదు, నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమి ఇచ్చివేతుని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు అంటాడు, నీవు కత్తెయు ఈటుయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వచ్చేది ఎందుకంటే, నేను వచ్చేది ఎలాగంటే, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల ఆ యొక్క సైన్యములకు అధిపతియగు యెహోవా నామమును పట్టుకొని నేను వస్తున్నాను, రా అని చెప్పాడు. వెళ్ళాడు. కొత్తన్నాడు బాలుడు, ఈడేం చేస్తాడు అనుకుంటాడు వాడు ఏమీ చేయలేడని వీడికి తెలుసు. వీడేం చేస్తాడేమో, ఏమీ చేయలేడని వాడు అనుకుంటున్నాడు. వీడికి ఏం తెలుసు అంటే, దావీదుకి ఏం తెలుసు అంటే, వాడు ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే దావీదుతో ఉన్నవాడు బలవంతుడు అని దావీదుకు తెలుసండి. దావీదుతో ఉన్నవాడు బలవంతుడు అని దావీదుకు తెలుసు. ఒక విషయం చెప్పమంటారా? యుద్ధములో ఏదైనా సరే, ఎటువంటి యుద్ధ పరిస్థితులు ఏదైనా సరే, అంటే భౌతికమైనవి కాదు కానీ, అంటే నా ఉద్దేశం యుద్ధం అంటే యుద్ధం అని కాదు కానీ, పరిస్థితులు కొన్నిసార్లు యుద్ధంలా కనబడతాయి కదా మనకి. అటువంటి పరిస్థితుల్లో మనకి విజయం ఇచ్చేదండి తెలుసా? మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలిసి ఉండాలి. దావీదుకు తెలుసు ఏంటంటే, బలవంతుడు నా దేవుడు, సర్వశక్తి సంపన్నుడు నా దేవుడు, అబ్రహాముకి ఇస్సాకునిచ్చి ఇస్సాకు ద్వారా పుట్టిన వారిలో నుంచి నేను వచ్చాను అంటే నా మూలపితరుడు అబ్రహాము దేవుడే నా దేవుడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు అని ఆదికాండం 17లో చెప్పాడు. ఈడేపాటి వాడు సున్నతి లేనాడు. నాకు సున్నతి ఉంది, సున్నతి అనే గుర్తుంది, దేవుడున్నాడు, బలవంతుడు నా దేవుడు, ఆడేం చెయ్యగలడు అనే ఒక బలముతో, ధైర్యముతో, దేవుని మీద భరోసాతో, ఆ విశ్వాసముతో అతను ముందుకు వెళుతూ ఉన్నాడు. అప్పుడు అంటాడు, చూడండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించేస్తాడు. అదేంటి? అప్పగించేశాడా? అప్పగించలేదు అప్పటికి ఇంకా. మరి అప్పగించును అంటున్నాడు అంటే దావీదుకి ఏంటా విశ్వాసం? ఆ మాట అర్థమైందా? ఈ మాట పట్టుకొని ముగించేస్తాను. నేను అంశంలోకి వెళ్ళలేదు ఇంకా. ఈ మాట పట్టుకొని ముగించేస్తాను. దావీదుకి అప్పగించును అన్నాడు అంటే దేవుడు అప్పగించేస్తాడు అని ఇతనికి ఎందుకు అంత విశ్వాసం? ఆ మాట అర్థమైందా మీకు? అంటే దేవుడు అప్పగిస్తాడు అని దావీదు నమ్మాడు. దేవుని పేరట నేను వెళుతున్నాను అని దావీదు నమ్మాడు. అవతల వచ్చే శత్రువు వాడెంత బలవంతుడుగా కనబడుతున్నా అది నాకు అనవసరం, ఎందుకంటే వాడికన్నా బలవంతుడు సర్వ సృష్టికి ఆధారభూతుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం దావీదుకుంది. దావీదు ఎటువంటి బెదురు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా విశ్వాసంతో అడుగులు వేశాడు. అడుగులు వేస్తూ చెబుతూ ఉన్నాడు ఏమిటంటే, నిన్ను నా చేతికి అప్పగించును. ఈ మాట వినండి. నేను నిన్ను చంపి, ఎలా చంపుతావయ్యా? ఎలా చంపుతావు? రాళ్ళెట్టుకెళ్తున్నావు, రాళ్ళతో చంపేయగలవా? ఈ మాట పట్టుకోండి. నీ తల తెగవేతును, కత్తులు ఎక్కడున్నా నీకు? రాళ్లే కదా. అంటే దావీదుకి ఏం తెలుసా? వాడి కత్తితోనే వాడిని చంపేస్తానన్న విశ్వాసం ఉన్నది. అర్థమైందా మీకు? వాడి కత్తితోనే వాడిని చంపేస్తానన్న విశ్వాసం ఉన్నది. అంటే శత్రువులు మన జీవితంలో ఎవరైతే వస్తున్నారో అవి ఏవైనా కావచ్చు, వారే మనకు అన్నీ పట్టుకొచ్చేస్తారు, వాళ్ళని కొట్టడానికి, చంపేయడానికి. అర్థమైందా మీకు? అంటే మన శత్రువులే మనకి సమస్తము సమకూర్చి పెట్టేలాగా దేవుడు చేస్తాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు శత్రువులను మిత్రులుగా దేవుడు చేస్తాడు. సామెతలో నాకు తెలిసిన విషయం. శత్రువులు మిత్రులు అవడం తర్వాత విషయం. శత్రువులే వారు శత్రువులుగా వచ్చినా, వారి శత్రువులుగా ఉన్నప్పుడే వారి దగ్గర దారితో మనకి ఉపయోగపడేలాగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొంతమంది నష్టం కలిగిస్తున్నాం అనుకుంటారు, క్రైస్తవులకి కావచ్చు, లేకపోతే దేవుని బిడ్డలమైన మనకు కావచ్చు. అయితే నష్టం కలిగిస్తున్నాం అనుకున్న వారికి నష్టం కలిగేలాగా చేసి వారి నష్టంలో నుంచి లాభం తీసుకొస్తాడు దేవుడు.
క్రైస్తవులకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇతను అంటున్నాడు, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇజ్రాయిలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దగ్గర రాళ్ళే ఉన్నాయి, కానీ నా దేవుడి దగ్గర కత్తులు ఉన్నాయి. నా దేవుడి దగ్గర కత్తులు ఉన్నాయి. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా ఆయన. సైన్యములు ఉన్నాయి అక్కడ అని వెళ్ళాడు, ఓ రాయి పెట్టాడు, కొట్టాడు, పడిపోయాడు. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. రాయి పెట్టి కొట్టేదానికి ముందంతా పరిస్థితి వేరు, అక్కడ విజయానికి చేరువైపోయాడు. ఒకే ఒక్క రాయి, పని జరిగిపోయింది. యుద్ధము యెహోవాదే, విజయము దావీదుదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే గొలియాతు బోరలో పడ్డాడు. వెళ్ళి ఆ బోరలో నుంచి కత్తి తీశాడు, వాడి మీద కాలు పెట్టాడు. ఆ కత్తితో వాడి తల నరికేసి వాడి తల చేత్తో పట్టుకుని దావీదు యెరూషలేముకు వచ్చాడు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, దావీదు వలె మనం కూడా ఎలా ఉండాలంటే, యుద్ధ రంగములో ఉన్న మనం, క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ రంగం అని చెప్పాను కదా. యుద్ధ రంగంలో ఉన్న మనము ఎలా ఉండాలయ్యా అంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి, విశ్వాసముతో ఉండాలి, దేవుణ్ణే మనకి బలంగా చేసుకోవాలి. 18వ కీర్తన 1వ చరణంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అన్నాడు కదా. నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే, బల్లెమును తెగ నరుకువాడు ఆయనే అని అన్నాడు కదా దావీదు. అట్టి విధముగా మనము ఏ పరిస్థితిలోనైనా సరే దేవుణ్ణి కలిగిన వారముగా మనం ఉండి, దేవుణ్ణి కలిగిన వారముగా మనం ముందుకు వెళుతూ ఉండగా దేవుడే మనకి సహాయం చేస్తాడు, దేవుడే మనకి బలమునిస్తాడు, దేవుడే మనకి కృప చూపుతాడు, దేవుడే మనకి ఆయుధాలను ఇస్తాడు, దేవుడే మనకి రాళ్లను ఇస్తాడు, దేవుడే మనల్ని ఏ సమయంలో అక్కడికి వెళ్ళాలో తీసుకుని వెళతాడు, దేవుడే మనకి విజయం ఇస్తాడు. సమస్తము దేవుడే జరిగించి మన తలలు పైకెత్తి మనకు ఘనత వచ్చేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు వంటి దేవుడు ఎవరూ లేరు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వారు ఎవరున్నారై అని ఇశ్రాయేలు గురించి చెప్పబడిన మాట నేను చెబుతూ ఉన్నాను. ఓ దేవా, నిన్ను పోలిన వారు ఎవరు లేరయ్యా, నీకు సాటి ఎవరు రారయ్యా. నీవే మా దేవుడవు, మా ప్రతి యుద్ధములో విజయమునివ్వగలిగిన వాడవు నీవే. ఈ మందిరమును, కింద ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్ ఆవరణమును కొన్ని వేల మందితో నింపగలిగిన దేవాది దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆనాడు దావీదుకి విజయమునిచ్చిన వాడే అభిషేక అబ్రహామునైన నాకును విజయమునిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దగ్గర 5 రాళ్ళు ఉన్నాయి, కానీ నేను వారానికి 3 రాళ్ళు విసురుతూ ఉన్నాను. ఆదివారం ఒకటి, బుధవారం ఒకటి, శుక్రవారం ఒకటి. రాళ్ళు తప్పిపోవట్లా, తగులుతూ ఉన్నాయి, గొలియాతులు పడిపోతూ ఉన్నారు. రిజల్ట్ కనపడే రోజుల్లోకి మనం వచ్చేసాం, విజయానికి చేరువైపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ